హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగుకి స్వాగతం. కొంచెం గ్యాప్ వచ్చింది కదా స్టోరీస్ ఇవ్వక, ఏమీ అనుకోకండి, కుదరలేదు. రుద్రాక్ష పార్ట్ 43. ఆకృతి హ్యాపీ ఫీల్ అవుతుంది అతని మాటలకి. ఇద్దరు లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే కొద్దిసేపటికి కమలమ్మని ఇంకా ఆకృతిని పడుకోమని చెప్పేయడంతో పడుకుండిపోతుంది ఆకృతి. కొద్దిసేపు అనూప్తో మాట్లాడి సరస్వతి గారు కూడా నిద్రలోకి జారుకుంటారు. ఎప్పటిలా తెల్లవారుజామున బయలుదేరి వివేక్ వచ్చిన వెంటనే వెళ్ళిపోతాడు అనూప్. వెళ్ళేటప్పుడు ఆకృతి వైపు చూస్తాడు. డీప్ స్లీప్లో ఉంటుంది. అనూప్ గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర పట్టలేదు ఆకృతికి. చాలాసేపటికి నిద్ర పడుతుంది. అందుకే పాపం అనూప్ వెళ్ళే టైంకి మెలకువ రాలేదు. వివేక్కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు అనూప్. కొద్దిసేపటికి ఇంటి ముందు కారు ఆపి తన దగ్గర ఉన్న కీతో లోపలికి వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నిన్నంతా జర్నీ వలన అనూప్ బాగా అలసిపోయి ఉండడంతో, ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోవడంతో ఇలా పడుకున్న వెంటనే అలా నిద్రపోతాడు అనూప్. ఉదయాన్నే నిద్రలేచిన ఆకృతికి తన ఎదురుగా వివేక్ కనిపించి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఉలిక్కిపడి టైం వైపు చూస్తుంది. పూర్తిగా తెల్లవారిపోతుంది అని అర్థమవుతుంది. అనూప్ వేకువజామునే వెళ్ళాడు అని అర్థమయ్యి తను లెగవనందుకు కొంచెం దిగులు పడుతుంది. మరలా సర్దుకుని అన్ని పనులు చేసుకుంటూ తన తల్లిని చూసుకోవడం మొదలు పెడుతుంది. 9 తర్వాత డాక్టర్ రావడంతో సరస్వతి గారిని పూర్తిగా చెక్ చేస్తారు. నిన్న ఆల్రెడీ టెస్టులు మరోసారి చేయించడంతో అందరూ ఆయన ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు. ఆవిడ ఎలా ఉన్నారు డాక్టర్, అంతా ఓకేనా అంటూ అడుగుతాడు వివేక్. అంతా ఓకే, నిన్న తీసిన టెస్ట్ తాలూకా రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఆవిడ పూర్తిగా ఓకే. రేపొక్కరోజు ఉంచి ఎల్లుండి మీరు ఆవిడని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అంటూ చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆకృతితో సహా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మధ్యాహ్నం లేచి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనూప్. ఫుల్గా వర్క్లో ఉండిపోతాడు. అఖిల్ ఎప్పటిలా వర్క్లో పడిపోయినా పెళ్లి విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది. కానీ ఏమీ అనలేక ఆ పెళ్లికి ఒప్పుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చేస్తుంటే ఆ కోపమంతా వర్క్ మీద చూపించి అరగంటలో చేయవలసిన వర్క్ 10 నిమిషాల్లో చేస్తున్నాడు. అప్పటిదాకా ఆపకుండా వర్క్ చేసిన అనూప్ రిలాక్స్ అవుతాడు. వివేక్ ద్వారా సరస్వతి గారి డిశ్చార్జ్ గురించి ఇంకా డాక్టర్ చెప్పిన వివరాలు తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రులకు కాల్ చేసి డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పి తన ఊరు నుండి తిరిగి వచ్చే వరకు ఆకృతి వాళ్ళు తమ ఇంట్లోనే ఉండేలా మాట్లాడతాడు. వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటారు. తర్వాత యమున గుర్తుకు వస్తుంది. అయ్యో, వీడు పెళ్లికి ఒప్పుకున్న సంగతి అత్తకి చెప్పలేదు అనుకుంటాడు. ముందు ఇంటికి వెళ్ళి చెప్పాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో వెళ్ళి కలవడం కుదరని పని అని అర్థమయ్యి ఆవిడకి కాల్ చేస్తాడు. అనూప్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది యమున. ఏంటన్నా ఆఫీస్లో కాల్ చేసావు నాకు? ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా? అత్త, నీ కొడుకుని పెళ్ళికి ఒప్పించాను. ఏంటి అంటూ షాక్తో కూర్చున్నదల్లా లేచి నిలబడుతుంది యమున. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోలేదు, నీకెలా ఒప్పుకున్నాడ్రా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అదెందుకు అడుగుతావులే అత్త, వాడేమీ మామూలుగా ఒప్పుకోలేదు, బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాను అంటూ జరిగిందంతా చెప్తాడు. సైలెంట్ అయిపోతుంది యమున. ఏమత్తా సైలెంట్ అయిపోయావు? ఏమీ లేదురా, ఇప్పుడు మనం బలవంతంగా పెళ్లి చేస్తే రేపటి రోజున వాడు దాంతో కాపురం చేస్తాడా? అనవసరంగా ఒక ఆడపిల్ల ఉసురు నా కుటుంబానికి తగులుతుందిరా. అర్పిత బాధపడుతుంది. మామూలుగా వేరే అమ్మాయి అయితే బాధపడుతుందేమో, కానీ నా చెల్లెలు కాదు, తను నీ కొడుకే కావాలి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునత్తా, నువ్వు కంగారు పడకు, అర్పిత నీ కొడుకుని ప్రేమిస్తుంది.
వాడే కావాలి అంటుంది. నిజమా? అంటుంది చెప్పలేనంత సంతోషంతో. అవును. సో, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. రేపు పెళ్లి చేస్తే తన భర్తని ఓపికగా తన వాడిని చేసుకుంటుంది. తన ప్రేమతో మార్చుకుంటుంది. నువ్వస్సలు కంగారు పడకు. అది అన్నిటికీ రెడీ అయ్యే పెళ్ళికొప్పుకుంది. చాలా సంతోషంగా ఉంది నాన్న. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అంతకన్నానా? మరో విషయం అత్త. ఏంటి నాన్న? అర్పిత రీసెంట్‌గా ఒక హాస్పిటల్‌కి ఇంటర్వ్యూకి వెళ్ళింది. సెలెక్ట్ అయింది కూడా అత్త. డాక్టర్‌గా జాబ్ వచ్చింది హాస్పిటల్‌లో. హాస్పిటల్ కూడా మీ ఇంటికి దగ్గరే అంటాడు అనూప్. ఆ హాస్పిటల్‌నా? చాలా పెద్ద హాస్పిటల్. ఇంకా మంచి హాస్పిటల్ కూడా. చాలా సంతోషం అంటుంది. నువ్వు సంతోషపడిపోయి ఈ పెళ్లి గురించి నీ కొడుకు దగ్గర మాట్లాడకు. అసలే కోపంలో ఉన్నాడు. నేను బలవంతంగా ఒప్పించాను అని. నువ్వు కనుక ఇప్పుడు కదిలించావనుకో నీ ఇంట్లో సామాను కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది మరలా అంటాడు నవ్వుతూ. వద్దులే అంత రిస్క్ నేను చేయలేను అంటుంది యమున కూడా. ఈ వారంలో అమ్మ వాళ్ళు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూసి కాల్ చేస్తారత్త. కానీ నిశ్చితార్థం మాత్రం చాలా సింపుల్గా ఇంట్లో వాళ్ళ మధ్యనే చేసుకుందాం. వాడు అసలే కోపంలో ఉన్నాడు కదా. పెళ్ళి గ్రాండ్గా చేసుకుందాం. రెండు వేడుకలు గ్రాండ్గా అంటే వాడి గోల నేను పడలేను. నీకు నిశ్చితార్థం సింపుల్గా చేస్తే ఓకేనా? లేదు అంటే అది కూడా గ్రాండ్గా చేద్దామా అత్త? నాకు అటువంటిది ఏమీ లేదు. నువ్వు నిశ్చితార్థమే కాదు పెళ్ళి కూడా సింపుల్గా చేసినా నాకు అస్సలు అభ్యంతరం లేదురా. వాడు పెళ్లి చేసుకొని ఒక మంచి పిల్లను కోడలుగా తీసుకొస్తే చాలు. ఇప్పుడు అదే జరుగుతోంది. నాకు హ్యాపీగానే ఉంది. ఇలా జరగాలి, అలా జరగాలి అని నాకు అస్సలు లేదు. ఓకే అత్త, ప్రస్తుతానికి నువ్వు సైలెంట్‌గానే ఉండు. అమ్మ వాళ్ళు నీతో మాట్లాడిన తర్వాత వాడికి ఒకేసారి డేట్ చెప్పేద్దువు కానీ. సరే, చాలా థ్యాంక్స్ నాన్న. వాడిని పెళ్ళికి ఒప్పించావు. భలే దానివత్త. వాడు నా ఫ్రెండ్. సరే ఉంటానిక. చాలా వర్క్ ఉంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అను. కాల్ కట్ చేసిన యమునకి చెప్పలేనంత హ్యాపీగా ఉంది. వేగంగా దేవుడి గదిలోకి వెళ్ళి ఇంత ఆనందాన్నిచ్చిన ఆ దేవుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ రోజు కూడా హాస్పిటల్‌కి ఆఫీస్ అయిపోగానే వెళ్ళి తెల్లవారుజామున వచ్చేస్తాడు అనూప్. అలాగే తర్వాత రోజు ఆఫీస్ నుండి హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు ఆకాష్‌ని పిలుస్తాడు. ఎల్లుండి నుండి ఆఫీస్‌కి ఒక 3 రోజులు అఖిల్, తను, వివేక్ రామని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. అలాగే తనకు హెల్ప్‌గా ఆకృతి వస్తుందని కూడా చెప్పేస్తాడు. హాస్పిటల్‌కి వెళ్ళి ఎప్పటిలా తెల్లవారుజామున వచ్చి పడుకుండిపోతాడు. నిద్రపోయి లేచి 11 గంటలకు మరలా హాస్పిటల్‌కి వచ్చేస్తాడు అనూప్. అప్పటికే డాక్టర్ వచ్చి చెక్ చేసి డిశ్చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. వివేక్ ఇంకా అనూప్ దగ్గర ఉండే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి బిల్ కట్టేసి బయలుదేరతారు. వివేక్ కార్ ఇంకా అనూప్ కార్ 2 ఉండడంతో వేరే క్యాబ్ అవసరం లేకుండా పోయింది. వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరతారు. కొద్దిసేపటి తర్వాత నేరుగా అనూప్ వాళ్ళ ఇంటి ముందు ఆగుతాయి 2 కార్లు. కార్ దిగి ఆ ఇల్లు చూసి షాక్ అవుతారు అందరూ. పెద్ద బంగ్లా, ఆ చుట్టూ ఉన్న ఖాళీ స్థలం, ఇంకా బయట పెద్ద ఔట్ హౌస్, ఇంటి వెనక సర్వెంట్ క్వార్టర్స్ అదంతా చూసి ఆశ్చర్యపోతారు. అంతా చూసి భయంతో అడుగు ముందుకు పడదు ఆకృతికి. ఎక్కువగా ఆశపడుతున్నాను. అనూప్ మీద ఇష్టం పెంచుకొని అని క్లియర్‌గా అర్థమైపోతుంది. మౌనంగా తల్లిని తీసుకొని ముందుకు అడుగు వేస్తుంది. తల్లి వైపు చూస్తూ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నాకింత పెద్ద ఇల్లు చూస్తుంటే భయంగా ఉంది మా అంటుంది తల్లి వైపు బేలగా చూస్తూ. కూతురు మనసులో సంఘర్షణ అర్థమవుతుంది ఆమెకి. ఆమె మనసులో కూడా ప్రస్తుతం అదే రన్ అవుతూ ఉంటుంది. ఎంత స్నేహితులైనా కూడా స్థాయికి మించి ఆశపడకూడదు అని. ఇప్పుడు ఎలాగో వెళ్ళనివ్వరు. అను ఊరు నుండి వచ్చిన తర్వాత ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకుంటుంది ఆమె కూడా. వాళ్ళు తన వెంట రాకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు అనూప్. వాళ్ళ కారు దగ్గర ఆగిపోవడం చూసి వాళ్ళ దగ్గరకొస్తాడు. వాళ్ళ వెనకే కమలమ్మ కూడా భయం భయంగా నిలబడి ఉంటుంది. ఏమిటి అక్కడే నిలబడిపోయారు?
అంటూ అడుగుతాడు వాళ్ళ దగ్గరకొచ్చి. ఏమీ లేదు. మీకెందుకు ఇబ్బంది? మేము మా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కదా అనూప్ అంటుంది ఇబ్బందిగా సరస్వతి. ఆవిడ మాటలు విని చిరుకోపంగా ఆకృతి వైపు చూసి, ఈ మెంటల్‌దేమైనా అంటించిందా నీకు? అంటూ అడగగానే ఆకృతి మూతి ముడిచేస్తుంది. అది చూసి ఆవిడ నవ్వేస్తూ, అదేమీ లేదులే అనూప్ అంటుంది. నీ కూతురు అంతేలే. నువ్వు పద అంటూ ఆమెను తీసుకొని ముందుకు కదులుతాడు. ఇక వేరే దారి లేక అనుసరిస్తుంది ఆకృతి. గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి అంజలి హారతి పళ్ళంతో రెడీగా ఉంటుంది. ఏమిటిది నాకెందుకు హారతి? అంటూ అడుగుతుంది ఆశ్చర్యంగా సరస్వతి. దెబ్బతిని హాస్పిటల్ నుండి తిరిగొచ్చావు కదా! అందుకు అంటూ సరస్వతికి హారతి తీసి ఆ ప్లేట్ బయట పారబోయమని పనమ్మాయికిచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది అంజలి. తెలియకుండానే కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడుతుంది ఆకృతి. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.